మంత్రి కోమటిరెడ్డితో ఫిలిం ఫెడరేషన్ భేటీ ముగిసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై మంత్రి చర్చించారు. షూటింగ్లు బంద్ చేయటం సరికాదని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి అన్నారు. వెంటనే సమ్మె విరమించాలని సూచించారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పని చేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని సూచించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలోని ఇరు పక్షాలు పట్టు విడుపుతో ఉండాలన్నారు. రేపు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు కలిసి మాట్లాడుకోవాలని సూచించారు. ఫెడరేషన్ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇక మంత్రి కోమటిరెడ్డితో ఫిలిం ఫెడరేషన్ భేటీ ముగిసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై మంత్రి చర్చించారు. షూటింగ్లు బంద్ చేయటం సరికాదని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి అన్నారు. వెంటనే సమ్మె విరమించాలని సూచించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఏదైతే మన సినిమా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఈ రోజు మాత్రం ఏదైతే నిర్మాత మండలి ఆయన కలవటం కూడా జరిగింది. ఆయన కొన్ని సూచనలు చేసినట్టు కూడా తెలుస్తున్నది. అంటే ఎక్కడికెక్కడ షూటింగ్ బంద్ చేయడం వల్ల ప్రొడ్యూసర్లకు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ ఆపొద్దు, కంటిన్యూ చేయండి, త్వరలో దీన్ని పరిష్కారం చేస్తామన్నట్టు కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా కోమటిరెడ్డిని కలుగుతుంది కాబట్టి ఏదైతే కార్మికులు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం అయితే వాళ్ళకు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇద్దరు వాదాలు విన్న తర్వాత ఏం డిసైడ్ చేస్తాడు ఏం దానిపైన కూడా తెలిసి ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు దీని తర్వాత కొద్దిసేపటి క్రితం కార్మిక ఏదైతే వల్లభనేని అనిల్ కూడా మీడియా సమావేశం ఏర్పడుతుందుకు అన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏదైతే చెప్పిండో సినిమా మినిస్టర్, దాన్ని బట్టి ఆయన కూడా ప్రెస్ మీట్ లో ఆయన వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. సినిమా ఇండస్ట్రీలో 30% వేతనాలు పెంచాలనేది కూడా ఇటు కార్మికులు చేస్తున్నారు, ఇటు నిర్మాత మండలి మాత్రం ఒప్పుకోనట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక ముగ్గురులో ఫిలిం ఛాంబర్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా సంప్రదింపులు నడుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ గోపి. గురించి వారు మా ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ సమస్య నిరాహార దీక్ష చేయకుండానే, సమ్మెని ప్రకటించకుండానే షూటింగ్లు బంద్ చేస్తున్నారు. అసలు ఈ సమస్య ఏంటి అని వారు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి అడగడం జరిగింది. వారికి పూర్తి వివరాలు మేమంతా కూడా వారికి వివరించడం జరిగింది. వారు ఒకటే ఒక మాట చెప్పారు, మేము ఏదున్నా కార్మికుల పక్షాన్ని నిలబడతాం. అలాగే నిర్మాతల పరిస్థితి కూడా వారు కూడా వివరించారు. కాబట్టి మీరు నిర్మాతలు, మీకు ఛాంబర్ పెద్ద దిగ్గా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతామని చెప్పారో మేము దానికి అలా కాదు, మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము. మేము ఒకటే చెప్పాము వారికి, కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. మన ఈ సినీ కార్మికుల సమ్మె గురించి వారు మా ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మీ సమస్యలు ఏంటి, మీరు ఎందుకు 8వ రోజు నిరాహార దీక్ష చేయకుండానే, సమ్మెని ప్రకటించకుండానే షూటింగ్లు బంద్ చేస్తున్నారు, అసలు మీ సమస్య ఏంటి అని వారు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి అడగడం జరిగింది. వారికి పూర్తి వివరాలు మేమంతా కూడా వారికి వివరించడం జరిగింది. వారు ఒకటే ఒక మాట చెప్పారు, మేము ఏదున్నా కార్మికుల పక్షాన్ని నిలబడతాం.